డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ విభేదాలతోనే బాలుడు చేతన్ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. వరుసకు మేనమామైన అశోక్ హంతకుడని పోలీసులు తేల్చారు. చేతన్ను బైక్పై తీసుకెళ్లిన వ్యక్తి అశోక్గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా చేతన్ను తానే హత్య చేసినట్లు అశోక్ అంగీకరించాడు. మడకశిర మండలం మరవపల్లికి చెందిన వెంకటస్వామికి 2 భార్యలు. మొదటి భార్య పుష్పావతి కుమారుడు చేతన్, రెండో భార్య రాధిక. చేతన్ను హత్య చేసింది రాధిక తమ్ముడు అశోక్ అని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లాలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. ఈ సత్యసాయి జిల్లా అడక్కుల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో ఎత్తున్న వివేదాలకు 80 తరగతి చదువుతున్న చేతన్ కుమార్ ను కాళ్ళు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అడక్కుల మండలం అరవపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామికి 2 భార్యలు పుష్పావతి, రాధిక ఉన్నారు. మొదటి భార్య పుష్పావతి కుమారుడు చేతన్ కుమార్ ఆమగాలగండి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం ఆమగాలగండి ప్రభుత్వ పాఠశాలకి 2వ భార్య రాధిక సోదరుడు అశోక్ స్నేహితులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయంలో చేతన్ కుమార్ ను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడు. అయితే భోజన విరామం తర్వాత చేతన్ కుమార్ తరగతి గదులు కనిపించకపోవడంతో పాఠశాల పరిసర ప్రాంతాలు ఉపాధ్యాయులు గాలించారు. చుట్టుపక్కల ఎక్కడ గాలించినప్పటికీ చేతన్ కుమార్ ఆసక్తి లభించడంతో చేతన్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న చేతన్ కుమార్ తల్లిదండ్రులు వెంకటస్వామి, పుష్పావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు అరవపల్లి, ఆమగాలగండి గ్రామాల్లో గాలించారు. అయితే 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంలో చేతన్ కుమార్ ను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లిన వ్యక్తి వెంకటస్వామి 2వ భార్య ఏదైతే రాధిక ఉన్నారో రాధిక సోదరుడు అశోక్ గా గుర్తించారు. అయితే అశోక్ తగిలితో నిఘా వేసి అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అక్కడికి ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లిన చేతన్ కుమార్ ను తీసుకెళ్లిన అశోక్ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పావుగూడ అటవీ ప్రాంతంలో అశోక్ చేతన్ కుమార్ ను కాళ్ళు చేతులు కట్టవేసి గొంతు చేసి అక్కడ పడేసినట్టు కూడా పోలీసులు విచారణలో అంగీకరించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దారుణంగా గురైన ఆరును చేతన్ కుమార్ గా గుర్తించి చేతన్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ చేతన్ కుమార్ మృతదేహాన్ని తీసిన తల్లిదండ్రులు ఊరిని వెలిపించారు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగానే రాధిక సోదరుడు అశోక్ ఈ హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఎప్పుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి, హత్య చేయడానికి కారణాలు ఏ విధంగా చేశారనే దానిపై పూర్తి స్థాయిలో అశోక్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగానే చేతన్ కుమార్ ను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో అశోక్ వెల్లడించినట్లుగా తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సార్ ఆడ ఫస్ట్ లో అరిచినాడు సార్. ఏడ కట్టినావు? మూతి కట్టాను సార్. మూతి కట్టినావు.